ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, మనిషి యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు సంతోషిస్తారు, మనిషి యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు బాధపడతారు, మనిషి యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు అసహించుకుంటారు, మనిషి యొక్క ప్రవర్తన ద్వారా దేవుడు కోపగించుకుంటారు. అంతే కదండి. మానవుని యొక్క ప్రవర్తనను, జీవితాన్ని చూసిన దేవుడు సంతోషిస్తారు, బాధపడతారు, అసహించుకుంటారు, కోపగించుకుంటారు. మరి మన జీవితం ఎలా ఉన్నది? మన జీవితాన్ని చూసిన దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా, అసహించుకుంటున్నాడా, కోపగించుకుంటున్నాడా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మానవుని చూసిన దేవుడు సంతోషించాలే కానీ బాధపడకూడదు. మానవుని చూసిన దేవుడు సంతోషించాలి కానీ బాధపడకూడదు. మానవుని చూసిన దేవుడు సంతోషించాలి కానీ అసహించుకోకూడదు. మానవుని చూసిన దేవుడు సంతోషించాలి కానీ కోపగించుకోకూడదు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఒకసారి ఆలోచించేద్దాం, పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. దేవుడు సంతోషించేలా మన జీవితాన్ని మార్చుకుందాం. రేపటి దిన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. గమనించాలి, మానవుని ప్రవర్తనను చూసి దేవుడు ఎప్పుడు బాధపడతాడంటే మానవుడు పాపము చేసినప్పుడు. ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, ఎన్నిసార్లు బుద్ధి చెప్తున్నా సరే మానవుడు తన జీవితాన్ని మార్చుకోకుండా, సరి చేసుకోకుండా అదే పాపంలో కొనసాగితే దేవుడు మానవుని చూసి బాధపడతాడు, అసహించుకుంటాడు, చివరికి కోపగించుకుంటాడు. మరి మన జీవితం ఎలా ఉన్నది? ఇప్పటికైనా మన జీవితాన్ని మార్చుకుందాం, సరి చేసుకుందాం, బాగు చేసుకుందాం. రేపడుతున్న శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకుందాం, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. శిక్షణను తప్పించబడదు. మే గాడ్ బ్లెస్ యూ.